అందరూ కూడా మీరు ఆలోచనతో పనిచేయాలి. ఆలోచనతో పనిచేస్తేనే మనం ముందు పోగలుగుతాం, విజయం సాధించగలుగుతాం. అందువల్ల ఒక పిచ్చి ఆవేశంలో కాకుండా బ్రహ్మాండంగా మీరందరూ విచక్షణతో ఆలోచించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఈ 5 నెలల్లో ఎట్లా అయిపోయింది, దీనికి కారణమేంది, మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానియద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా. కవిత బ్రహ్మాండమైన నాయకురాలు, మచ్చలేని మనిషి, పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసింది. ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి, తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి, తెలంగాణకు నిధులు రాబట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది. కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరందరూ మహబూబాబాద్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలి వచ్చినారు. ఒక ఉప్పెనలాగా అసలు మహబూబాబాద్లో నేల ఈనిందా అన్నట్టుగా మీరంతా తన్నుకొని వచ్చారు. మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలు ఏముండవు. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి క్షణం ప్రగతి కోసం, ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి అడుగు ప్రజల కోసంగా బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ను ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ. 45 డిగ్రీల ఎండలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఎక్కువ టైం లేదు నాకు. ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది. మీరు ఒక 5 నిమిషాలు కామ్గా ఉంటే మనం సభ ముగించుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మహబూబాబాద్ జిల్లా ఉండన్నా పోవన్నా? వినబడతలేదు.